హలో. హాయ్. హాయ్. ఇందాక కాల్ కట్ అయింది. భవానీ గారు మీరేనా? అవును. చెప్పండి చెప్పండి భవానీ గారు. క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు మీరు. క్వశ్చనా? ఇందాక అడిగారు క్వశ్చన్. చెప్పండి. తాళంగాని తాళమని అందాక ఒకరు అడిగారు కదా. అవును, ఇప్పుడే కాలర్ అడిగారు. తాళం కానీ తాళం. ఏం తాళం? తాళం కానీ తాళం ఇంకేముండిద్ది? తాళమే అయ్యి ఉండిద్ది. నేను అదే అడిగాను. తాళం అంటే తాళం ఒకటే ఉండిద్ది, మళ్ళీ దానిని కాదనే తాళం ఇంకేముంటుంది అని. ఉంటుంది, ఆలోచించండి అని అన్నారు. మరి ఇంకో క్వశ్చన్ అడుగుతా. తాళం కానీ తాళం అంటే గడియారం ఉండిద్ది కదా, అంటే తిరుగుతా ఉండిద్ది కదా. అది ముళ్ళులు అంటారు కదా. తాళం కానీ తాళం. నాకు కూడా పెద్ద కన్ఫ్యూజ్ ఉంది మైండ్. నేను అదే కాల్ కట్ అయింది, అందుకే మళ్ళీ చేస్తాను నేను. ఓకే అండి, ఓకే ఓకే. మరి మీరేమన్నా అడుగుతారా మమ్మల్ని క్వశ్చన్స్? లేదు మేడం, నేను ఒకసారి అడిగితే వేరే అతను మటన్లు చికెన్ లేక పిలిచేదని అడిగాడు. ఆ రోజు అంతకుముందు ఒక మేడం అన్నారు కదా. అవునవునండి. ఆ క్వశ్చన్ అడిగితే వేరే అతను అలా అన్నారు, అందుకని నేను ఏం అడగదలుచుకోవట్లేదు. అయ్యో ఒకళ్ళు మనల్ని అంటున్నారని చెప్పి మనలో ఉన్న టాలెంట్ని మనం అదే దాపెట్టుకోకూడదు కదా. వాళ్ళని కొట్టేటట్టే ఉండాలి కానీ వాళ్ళకి భయపడి మనం ఏది తగ్గకూడదు కదా. అసలు చాలా పని ఉంది, కానీ ఈ షో వచ్చేలేకి వచ్చి కూర్చొని టీవీ చూస్తూ ఫోన్ చేస్తాను. అయ్యో మీరు అట్లా అంటే ఎట్లా అండి? ఒకళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం అది మైండ్లో పెట్టుకొని మనం వేరే స్టెప్ వేద్దామన్నా కూడా అదే ఆలోచన వస్తూ ఉందని వెనకడుగు వేయకూడదు కదా. నేను ఒక క్వశ్చన్ అడిగా, ఆ క్వశ్చన్ కూడా అదేదో చెప్పిందని అడిగా మామూలుగా. అవునవునండి. అడిగితే ఇంక అతను అలా అన్నాడు. అప్పటి నుంచి ఎందుకు అడగడం అనుకోండి. అదేం మనసులో పెట్టుకోకండి మీరు. రేపైతే మీరైతే ఒక మంచి క్వశ్చన్ అయితే అడగాలి. మీరు జనరల్ నాలెడ్జ్ అయినా కానీ లేదా నార్మల్ క్వశ్చన్స్, మీరు అడిగే క్వశ్చన్స్ ఏమైనా సరే మీరు అడగాలి. అడగకుండా ఉండకూడదు. ఈరోజు అంటే ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వదిలేస్తున్నాం. ఓకే. ఏదన్నా సాంగ్? ఏం సాంగ్ కావాలి? చెలి మూవీలో నుంచి కావాలి. ఏ మూవీ? చెలి. చెలి. చెలి మూవీలో నుంచి ఏం సాంగ్? ఏ సాంగ్ అన్న పర్లేదా? ఏ సాంగ్ అంటే అదేదో గుర్తుకు రాలేదు, కానీ సాంగ్ గుర్తొచ్చినట్టే పాడేదాన్ని. ఓకే, చెలి మూవీలో నుంచి సాంగ్ అయితే వేస్తాము. ఓకేనా? ఓకే అండి. మీరైతే ఏం డిసప్పాయింట్ అవ్వగాకండి. మీరు అలా అంటే నాకు ఏదోలాగుంది. అయ్యో మీరే అట్లా అన్నారు, ఫీల్ అయ్యారు అని. నేను అసలు వినలేదు, అదే మీరు పెట్టింది కూడా నేను చూడలేదు. రాజ్యలక్ష్మి గారు ఎవరు ఉన్నారు కదా, ఆ మేడం చెప్పారు ఆ రోజు క్వశ్చన్ చెప్పిన రోజు. అదే అట్లా మాట్లాడారు అని మేడం చెప్తే నేను అది కూడా లైవ్ విన్నా. నేను కూర్చొని ఇట్లా మీ ఫోన్ చేశాను, ఆమె చేసింది, గారు చేసి మాట్లాడారు. మాట్లాడి ఇట్లా పలానా అతను ఇలా మాట్లాడారు, అది తప్పు కదా, మేమేదో క్వశ్చన్ వేసాము, తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే కాము ఉండాలి. అవునవునండి. ఏయో మటన్లు చికెన్లు రా అంటాయి, పో అంటాయని అలా అనడం తప్పు కదా అని మాట్లాడినప్పుడు అప్పుడు లైవ్ చూసాను. నాకు తెలియదు అసలు. లేదండి, అలా ఏముండదు. వాళ్ళెవరో మనం అన్నారని చెప్పి మనం వెనకడికి వేయకూడదు. కాబట్టి మీరు మళ్ళీ రేపు లైవ్కి వచ్చిన అదే లైవ్ చూస్తా మీరు కాల్ చేసినప్పుడు మీరు తప్పకుండా అడగండి క్వశ్చను. సో వాళ్ళ తరపున మా తరపున మీకు సారీ చెప్తున్నాం. అదేం లేదు. అయ్యో మీరు ఫీల్ అవుతాం, మరి మేము ఫీల్ అవుతాం కదా. అంటే అతను అనేళ్ళకి కొంచెం బాధేసింది. లైవ్ చూస్తూ ఉంటారు కదా, మేమేదో చిన్న చిన్న క్వశ్చన్లు అవి వేసి పెద్ద కాదు కదా. అవునండి, చిన్న చిన్న క్వశ్చన్లు వేస్తే ఆ మేడం గారు అదే
ఏదో క్వశ్చన్ అది కూడా నేను ఆన్సర్ చెప్దామని ముందు చేశాను. ఓకే. కాల్ కట్ అయ్యింది. ఓహో. ఆ మేడం నెక్స్ట్ కాల్ చేసి ఆమె చెప్పేశారు ఆన్సర్ కూడా. ఎప్పుడు మొన్ననా? మీరు రాలేదు. ఓకే ఓకే. మెర్సీ గారు వచ్చారు. ఓకే ఓకే. ఆ రోజు. ఓకే అండి, రేపైతే మీరు ఖచ్చితంగా మాకు క్వశ్చన్ అడగాలి. ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హాయ్.